అహిర్నిశలు కృషి చేస్తూ పార్టీలో చేరిన వారం రోజుల నుండే మా పైన దాడులు, అక్రమ కేసులు, జైలుకు వెళ్ళడం, బరారీ రఫ్ స్టాండ్లో ఉండడం, మాన ప్రాణాలను కాపాడుకుంటూ పార్టీ కోసం అహిర్నిశలు పనిచేస్తూ పార్టీని గెలిపించుకున్న తరుణంలో ఈరోజు పార్టీ గెలిచిన సంతోషంలో ఉన్నాం. కానీ పుంగనూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో మాత్రం మేము చాలా దీనస్థితిలో ఉన్నాం సార్. పార్టీ అధికారులు, పెద్దలు, పార్టీ హైకమాండ్ కూడా గమనించాలా. మా పైన గత నెల 17వ తేదీ మిథున్ రెడ్డి అనుచరులు దాడి చేస్తే నేను మిథున్ రెడ్డి పైన అలాగే ఎక్స్-ఎంపీ రెడ్డప్ప పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే ఈ రోజుకి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మా పైన దారుణంగా SC/ST కేసు నమోదు చేసి మమ్మల్ని చంపేస్తాం, నరికేస్తామని ఎదురుగా నడి రోడ్లో మా పైన దాడులు చేస్తూ ఉంటే నా అనుచరుడి బండి పట్టపగలు ఇంటి ముందర పెట్రోల్ పోసి కాల్ చేస్తే ఎక్స్యూవీ అన్నాడు. ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేస్తే ఒక ఇద్దరిని సేమ్ కేసులో ఉన్నారని చెప్పి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను సార్. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చావు ఇక్కడ? నేను కేసు నంబరు 323 పుంగనూరు టౌన్లో గత నెల 17వ తేదీ ఎవరైతే మిథున్ రెడ్డి గారు, రెడ్డప్ప గారు చేసిన అల్లర్లలో నేను మిథున్ రెడ్డి పైన, రెడ్డప్ప గారి పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశాను సార్. ఆ కేసులో ఒకరిని కూడా అరెస్ట్ చేయకపోగా మా పైన SC/ST కేసు బనాయించి మమ్మల్ని చంపేస్తాం, మా పైన కేసు పెడతావా అని వాళ్ళ అనుచరులు పట్టపగలే రోడ్డు పైన మమ్మల్ని రిటర్న్ చేస్తూ ఉంటే దీనస్థితిలో ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వెళ్ళబరుచుకుంటా ఉన్నాం సార్. మా ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా మా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముష్తాక్ అహ్మద్ గారి తోడుతో ఈరోజు పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సార్. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కాపీస్ కూడా ఉన్నాయి సార్. మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్జీ ఇచ్చారా? ఇచ్చాం సార్, ఇవ్వడం జరిగింది సార్. ఏ కార్యక్రమం ఇది సార్? ఇది గ్రీవెన్స్ కార్యక్రమంలో వర్ల రామయ్య సార్ గారికి గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఏమన్నారు వాళ్ళు? మేము SP గారితో మాట్లాడారు, మేము కఠిన చర్యలు తీసుకుంటాం, నీకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. అక్కడ